అనిల్ అనేవాడు భయపడ్డప్పా. వాళ్ళు ఏదో కేసు పెడతారు, నా మీద ఇది పెడతారు. బంగారంగా కట్టినప్పుడు ఈరోజు చాలా మంది సిండికేట్ లో తిరుగుతున్న చాలా మంది చాలా మంది సిండికేట్ లో తిరుగుతున్న చాలా మంది నాకు అర్థం కాలేదు సార్. చాలా అకౌంట్లు బయటకు వస్తాయి, చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. గత ప్రభుత్వంలో కొండలు గ్రావులు ఎత్తుకెళ్ళిపోతా ఉంటారు, కనీసం డబ్బులు కట్టకుండా. అది కరెక్ట్. ఇసుకెత్తుకు వెళ్ళిపోతా ఉంటారు టిప్పర్లో, అది కరెక్టే. పని ఎవరైనా ఉంటే తప్పే, లీగల్ గా తప్పేనబ్బా. సరే, అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదన్నా, ఎందుకంటే ఏమి ఇబ్బందిలే. నేను చేసేది రైట్ ఆర్ రాంగ్. నేను ఈ రోజు 10 మంది బాగుండాలని కోరుకున్నా. 10 మంది అది తప్ప ఒప్ప నాకు తెలియదు. 10 మంది అవకాశాలు ఉన్నప్పుడు 10 మంది సంతోషంగా 4 రూపాయలు సంపాదించాలని కోరుకున్నా. దానికి తిరుగుతున్న చాలా మంది చాలా అకౌంట్లు బయటకు వస్తాయి, చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు. అందరూ అతిథులు కాదు. వాడే ఉద్దేశంతో అన్నాడు. దమ్ముంటే నవ్వు ఆపుకో. ఈ వీడియో చూసినాక దమ్ము ఉంటే నవ్వు ఆపుకోరా మామ. ఏదో తేడాగా ఉందేంటి? అరే ఎస్ఐయాతో నా పిల్లంట పడవ మధ్యాకాశాన మేఘాల పైన మధ్యాకాశాన మేఘాల పైన రాజుతో నా పిల్లంట. ఓయమ్మా అవి దేవుడి మాటలు చదువుకుంటే మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటే మీరు మంచి సక్సెస్ సాధిస్తారు. చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. మీరు సిగ్గుపడినా ఇది సత్యం. అది చదవండి, చదివే టైం లేకపోతే క్యాన్సర్, ఎయిడ్స్, కిడ్నీ ప్రాబ్లం, బీపీ. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? షుగర్, ఆస్తమా, టీబీ, ఫిట్స్. ఏదో తేడాగా ఉందేంటి? హార్ట్ ప్రాబ్లం, సోరియాసిస్, స్కిన్ ఎలర్జీ, ఆర్థరైటిస్, స్పాండిలైసిస్, మైగ్రేన్ హెడేక్, బాడీ పెయిన్స్, నడవలేని వారు, చూపు లేని వారు, చెవులు వినబడని వారు, మాట్లాడలేని వారు మాత్రం నిలబడండి, చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడే యేసు నామములో ఈ బిడ్డలందరికీ నార్మల్ రిపోర్ట్స్ రావాలి. కంప్లీట్ స్వస్థతను, విడుదలను ప్రకటిస్తున్నాను. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. పాస్టర్ ఆయన ఆల్కహాల్ తీసుకునే మనిషి కాదు. ఆయన దైవజనులు, దేవుడు పరిచయం చేసేవాళ్ళు తాగి చేస్తారా? వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్ గా వచ్చింది. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు.